ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో గోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం కనబొట్టిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం కనబొట్టిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్న తల్లి విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో దుర్మార్గుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ధన్యవాదాలు.
శ్రీ టీజీ వెంకటేష్ గారు రూపకర్తగా ఈ టీజీవి కళాక్షేత్రాన్ని ఎంత వైభవోపేతంగా నిర్మించడం జరిగింది. 4 దశాబ్దాలుగా టీజీవి కళాక్షేత్రం కళాకారులకు వెన్నంటి ఉండి ప్రేక్షకులకు ఉత్తమ కార్యక్రమాలు అందిస్తుంది. అలా 25 ఏళ్ల ప్రస్థానంతో కర్నూలు నగరంలో రాయలసీమలో కళాకారులకు వెన్ను దండుగా నిలిచినటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారు వేదికపై ఆంధ్రదేశంలోనే అత్యంత అరుదైన సంస్థగా టీజీవి కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో తనదైన శైలిలో పనిచేసిన రూపశిల్పి టీజీ వెంకటేష్ గారి అండదండలతో ఈ కళాక్షేత్రాన్ని అత్యుత్తమ సమావేశమైన అనంతరం ఆ డాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తాము. ఇప్పుడు మనందరికీ సువిదితమైన అంశం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు తన ఆర్థిక సహాయంతో ఎంత అంగరంగ వైభవంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దానికి రథసారథిగా ఉంటూ శ్రీ పత్తి వంటి కళాకారులను అందరినీ కూడా దీనిలోకి తీసుకొని వచ్చి అన్ని రకాల సాంప్రదాయ కళల్ని చెక్క భజన మొదలుకొని ఈ వేదికపై నుంచి ఆయన నటింపజేశారు. ఆ గొప్ప ఓబులయ్య గారికి చెందుతాయి. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడవలసింది ఓబులయ్య గారు 25 సంవత్సరాలు తన అద్భుతమైనటువంటి శైలితోటి ఆయన జీవనశైలి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు మాజీ నందికొట్కూరు శాసనసభ్యులు మాజీ మంత్రి మాకెన్నో అండదండలు ఉన్నటువంటి శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, అలాగే కర్నూలు అలనాటి రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించి చివరకు రాజకీయాలను వదిలి దైవ సన్నిధిలో మిత్రులు కేవీ సుబ్బారెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, అరుణాచల్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక పైన వాటి మా పద్మావతి అక్క గారికి, రాధిక గారికి అందరికి కూడా నమస్సమంజాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంటే చూడాలని వచ్చేసినటువంటి మీ అందరికీ కూడాను మనఃపూర్వక నమస్సమంజలు. ఈరోజు ఓబులయ్య గారి యొక్క అభినందన సభకు ఇంతమంది బహుశా ఆయన పిలిచి ఉండరనుకుంటాను. ఆయన పిలవకున్నా కానీ హాల్ నిండింది అంటే ఓబులయ్య గారు ఏంటో అందరికీ అర్థం అన్నమాట. నాకు ఓబులయ్య గారికి దాదాపు 4 దశాబ్దాల పైబడి జరిగి పరిచయం అన్నమాట. నేను ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాను, చెప్తున్నాను గర్వంగాను. నన్ను ఒక సామాన్య ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్నూలు నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వారిని అందరినీ కూడాను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఓబులయ్య గారు. ఆ రోజుల్లో నేను ఒక సామాన్య ఉపాధ్యాయుడిని లేదా చిన్న స్కూల్ పెట్టి ఉండొచ్చు అనమాట. రాజశేఖర రెడ్డి గారికి గుర్తుందో లేదో కానీ ఓబులయ్య గారు నన్ను నందికొట్కూరు తీసుకువెళ్ళి స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి ముచ్చుమర్లో పరిచయం చేశారు. అలాగే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఘనత బహుశా మీ అందరికీ చెప్పనవసరం లేదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముచ్చుమరికి పివి నరసింహారావు గారిని తెచ్చినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజకీయంలో తనదంటూ ఒక ముద్ర వేసి ఏ విధంగా సరే జిల్లా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో, జిల్లానే కాకుండా రాయలసీమ బాగుపడాలనే ఉద్దేశంతో ఎల్లవేళ్ళ తను పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. ఇక ఓబులయ్య గారిని గురించి చెప్పదలుచుకున్నట్లయితే ఈ కళాక్షేత్రము ఈ టీజీవి కళాక్షేత్రంగా మార్పు చెందే ముందు ఒక 6 బయల స్థలంలో కేవలం ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్గా మాత్రం స్టేజీ మాత్రమే ఉండేది. తగ్గిందంతా కూడా ఒక ఓపెన్ ఎయిర్లో ఉండేది అన్నమాట. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి, ఇంకా విచిత్రం ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో కూడాను చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా చాలా వరకు ఎక్కువగా మొలుచుంటటువంటివి. అటువంటి పరిస్థితుల్లో ఈ కళాక్షేత్రానికి ఓబులయ్య గారు అధ్యక్షత వహించి
అనేకమైనటువంటి కాటుపోటలను ఎదుర్కొని ఇక ఇటువంటి స్థాయికి ఈరోజు ఈ కర్నూలు కాదు రాయలసీమలోనే కాదు దాదాపుగా రాష్ట్రం అంతట్లో ఇటువంటి కళాక్షేత్రాన్ని టీజీ వెంకటేష్ గారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతోటి తను చెక్కదిద్దినాడుంటే ఆయన ఒక ఈ కళాక్షేత్రం యొక్క రూపశిల్పి అని చెప్పేసి చెప్పడం అతిశక్తి కాదు. టీజీ కళాక్షేత్రంలో నేను కూడా ఒక శాశ్వత సభ్యుని అనుకుంటాను. వారు 25 సంవత్సరాలంటే దాదాపు 5-6 పర్యాయాలు దీనికి నామినేటెడ్గా కాకుండా ఎన్నికలు జరిపించినారు. గొప్పతనం అన్నమాట. ప్రతి ఎన్నికలో కూడాను తను దాదాపు పోటీ నామమాత్రమో లేదా పోటీ లేకుండా అధ్యక్షులుగా తను రాగలినాడు ఉంటే ఓబ్లే గారు ఏంటో, ఓబ్లే గారి సేవలు ఈ కళాక్షేత్రానికి ఎంత గొప్పని తెలుసుకోవచ్చు అన్నమాట. మరి ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు కూడాను వాస్తవంగాను కమిటీ సభ్యులు కూడా ఓబ్లే గారిని అర్థం చేసుకొని ఓబ్లే గారి విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఆయన నిర్మోహమాటి, ఎవరికేం చెప్పదలుచుకున్నా కానీ మనసులో ఒకటి పైకోటి కాకుండా టక్కిని చెప్పేస్తారనమాట. కొన్నిసార్లు కొంతమంది బాధపడవచ్చు కూడాను. బాధపడిన వాళ్ళు కూడా మళ్ళీ ఆయన ఆప్యాయంగా తనకు దగ్గర తెచ్చుకొని వారందరూ కుటుంబంలాగా కమిటీ సభ్యులందరూ కూడాను కళాకారులందరూ ఒక కుటుంబంలాగా తను అందరిని నడిపిస్తూ వచ్చినారు కాబట్టి ఇంతకాలం తన అధ్యక్షులో కొనసాగినారు తప్ప వేరే కాదన్నమాట. ఈరోజు ఇటువంటి కళాక్షేత్రాన్ని మనకు కర్నూలులో ఏర్పాటు చేసినారంటే 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. టీజీ వెంకటేష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో పాటు ఓబులే గారు యొక్క చాకచక్యమైనటువంటి అధ్యక్ష పదవితో పాటు కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలందరితోటి ఈరోజు మన కర్నూలుకు ఇదొక మంచి సంపదను సృష్టించి పెట్టినారని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఇక కేవలము తాను కమిటీ సభ్యులు కమిటీ సత్యం ఇదే కాకుండాను చాలామంది కళాకారులకు ఇనేతుల్లా గారు ప్రారంభోత్సవంలో చెప్పారన్నమాట. అనేక రకమైన కళాకారులకు కేవలం రంగస్థల నటులకే కాకుండా గాయకులకు మరి ముఖ్యంగా ఈ వాయిద్యానికి సంబంధించినటువంటి వారికి అన్నమాట. ఇంతే కాకుండా ఎవరైనా కళాకారులు వయస్సు మించి తమ కళా వృత్తిత్వం చేపట్టేటువంటి పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెన్షన్లు ఇప్పించడం అయితేనేమి అనేక విధంగా తన సొంత పనిలాగా అధికారుల దగ్గరకు రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళి ఈ కళాకారులందరికీ కూడాను తగినటువంటి ఆర్థిక సహాయము ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఇప్పించడంలో ఓబులే గారు ముందంజ వేసినటువంటి వారు. ఇటువంటి అధ్యక్షులు ఈ యొక్క కళాక్షేత్రానికి రావటం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా నాకు కర్నూలు నగరంలో మరీ ముఖ్యంగా అని చెప్పుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులందరూ మాతో పాటు మేము వారితో పాటు ఉంటాము. ఓబులే గారు, బీవీ రెడ్డి గారు. మా వ్యక్తిగత విషయాల్లో కూడాను మేమేమైనా ఎవరితో చెప్పుకోలేనటువంటి విషయాలు కూడాను బీవీ రెడ్డి గారితో చెప్తాము, ఓబులే గారితో చెప్తాము. వారు చెప్తే వాళ్ళు నాకు సలహాలు ఇవ్వటం కాదు, ఒకేసారి ఆర్డర్ వేస్తాం, అది కాదు ఇలా చేసుకోండి అని చెప్పేసి అటువంటి అత్యంత సన్నిహితులైనటువంటి వారు వీరు. వారికి అభినందన సభకు ఈరోజు నేను రావటం అనేటటువంటిది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఓబులే గారి యొక్క సర్వీసెస్ ఈ కళాక్షేత్రానికి ఇంకా కొంతకాలం అవసరం ఉంది. ఆయన అవునన్నా కాదన్నా కానీ వారు ఆ పదవిలో కొనసాగుతూ ఈ కళాక్షేత్రానికి బదులుగా ఇంకో పెద్ద కళాక్షేత్రాన్ని కూడా కర్నూలు నగరానికి ఇచ్చి తర్వాత ఓబులే గారు రిటైర్ అయితే బాగుంటుంది. అటువంటి విధంగా మనమందరం కూడాను ఓబులే గారిని ఆశించాలని చెప్పేసి సహాయ సహకారాలు కళాక్షేత్రానికి అందిస్తుందని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు. పుల్లయ్య గారు ఎప్పుడు వెన్నంటి ఉంటారు. ఈ కళాక్షేత్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా తన సహకారాలు అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు కర్నూలులో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అనేక ఆధ్యాత్మిక కలాపాలకు కీలక వ్యక్తిగా నిలిచి సినీ రంగంలో తనదైన ముద్ర వేసినటువంటి మా గౌరవ సలహాదారు శ్రీ బీవీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ముఖ్య కార్యక్రమంలో భాగమైనటువంటి ఓబులే గారి అభినందన సభ అంటే కళారంగానికి 25 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నప్పటికీ కళ అనేది ఒక గొప్ప వరం మానవుడికి. ఆయన పూర్వజన్మ సుకృతాలను బట్టి ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగా వచ్చిన జీవన విధానంలో అది ఒక భాగంగా
తన చిన్నతనం నుంచే ఈ కళను పోషించే వాళ్ళ దగ్గర ఉంటూ ఓ చిన్న కుగ్రామమైనటువంటి పుల్లల చెరువు గ్రామంలో, అంటే ఈ 25 సంవత్సరాల ప్రస్థానమే మాకు సంబంధాలు కాదు, నాకు కనీసం 65 ఏళ్ల బంధం ఓబులేతో. అంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నుంచి ఈనాడు నాకు ఒక 77 ఇయర్స్ వచ్చినా కానీ ఆ భావన కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే కనుక మనం కూడా ఒక గొప్ప కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో చేపట్టాల్సింది మస్తుగా ఉంది. ఈ కార్యక్రమాలను నిర్వర్తించడానికి మనం శక్తిని ప్రసాదించమని ఎప్పుడు ప్రకృతిని ఆరాధించేటువంటి గొప్ప శక్తి మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం. అంతటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి ఓబుళే గారిని సన్మానించేదానికి ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చేసిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వారు మాకు చాలా సన్నిహితులు. అంటే వారి ఫాదర్ మా శేషనాయుడు అన్న నాకు రాజకీయ ప్రస్తావనానికి అని ఆయన నాంది పలికినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడూ మేము జీవితంలో మర్చిపోలేము. కారణం ఏంటంటే రాజకీయాల్లో ఏబిసిడీలు తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో ఒక స్వచ్ఛమైన పాలనను అందించడానికి ఆనాటి రాజకీయవేత్తలలో అంత క్యారెక్టరైజ్డ్ పర్సనాలిటీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక కర్నూలు జిల్లాలో ఎవ్వరూ లేరని మాత్రం నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తులు, అంతటి మహానుభావుల ఇంటి నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప స్థానాన్ని తనదైనటువంటి శైలి, తనదైనటువంటి ముద్రతో ఈ రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టారు. అటువంటి వారు ఉన్నతమైన ఆశయాలు కలిగిన వారు, సామాజిక వ్యవస్థలో భాగంగా తన వంతు పాత్రను పోషించేటువంటి వారు. అటువంటి వారికి ఎప్పుడు అల్లా మాలిక్ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటూ, వారి తదనంతరం కూడా వారి రాజకీయ ప్రవేశం చేసినట్టు వారి సుపుత్రిక చిరంజీవి కూడా అదేవిధంగా ఈనాడు మన యావత్ భారతదేశంలోనే పార్లమెంట్లో మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నటువంటి ఆమెకు కూడా మా షెడ్డి సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, సభాముఖంగా ఉన్నటువంటి వారు విద్యావంతులు, మా పుల్లయ్య గారు ఇంతకుముందే అందరి పేర్లతో సహా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అందరూ సుపరిచితులే. వారందరికీ కూడా ఆ ప్రకృతి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మనము మొదలుపెట్టినటువంటి ఒక గొప్ప అభినందన సభకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ ఆశీస్సులే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనాడు పత్తి ఓబుళయ్య గారి కార్యక్రమము ఓ చిన్న కుటుంబం నుంచి స్టార్ట్ అయ్యి, అంటే మేమంతా ఒక స్థాయికి సంబంధించిన వాళ్ళమే. ఓ స్క్రాప్, నేను కర్నూలు పట్టణానికి వచ్చినప్పుడు ఒక స్క్రాప్గా నా జీవన విధానాన్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా మా సోదరుడు పుల్లయ్య ఎన్నో విధాలుగా, మామూలు కష్టం కాదు, చిన్న కష్టం కాదు, చాలా గొప్పగా శ్రమిస్తూ ప్రకృతిని నమ్ముకొని తనకున్నటువంటి విద్యను పూర్తిగా ఈ సమాజానికి ఉపయోగపడాలని చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మా పుల్లయ్య గారు కూడా. అటువంటి వారి సాంగత్యం మా ఓబుళయ్యకు శ్రీరామరక్షగానే ఉంటుంది ఎప్పుడే. కానీ రేపు రాబోయే కార్యక్రమాలలో కూడా నా ఆప్తమిత్రుడు టీజీ వెంకటేష్ గారు ఈ కళాక్షేత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్ది, ఆయన యొక్క 15-20 సంవత్సరాల కృషితోనే, ఫైనాన్షియల్గా వారు ఇచ్చినటువంటి సపోర్ట్తోనే ఈ కళాక్షేత్రం ఇంత గొప్పగా తయారైపోయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా ఎవరికీ లేనటువంటి పేరు ప్రఖ్యాతులను ఇప్పుడు టీజీవీ కళాక్షేత్రానికి వచ్చింది. ఇంతమంది 100,000 మంది కళాకారులను ఇక్కడి నుంచి తయారు చేశారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇటువంటి కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసిన మా ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ గారిని తప్పగా మనమందరం అభినందించాల్సిందే. ఎందుకంటే ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టాలంటే దానికి కావాల్సినటువంటి వనరులను చేకూర్చడంలో, తనలోని ధాతృత్వపు ఛాయలను ఈ కర్నూలు పట్టణ వాసులకు అందించడంలో చాలా గొప్ప వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. అంతటి మహానుభావుడు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఒకరు.
ఆ విధంగా ఈ కళలను పోషించినటువంటి మీ కళాభిమానులందరికీ కూడా ఈనాడు ఓబులయ్య గారు ఈ విధంగా మనం స్టేజ్ మీద చూస్తూ అభినందించడం మనకందరికీ గర్వకారణం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా అల్లా మాలిక్ రక్ష ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలిక్ భలా కరో, మాలిక్ రక్షా కరో. ఎల్లప్పుడూ ఈ వేదిక మీదకి వచ్చినప్పుడంతా భలా కరో మాలిక్, అల్లా మాలిక్ అంటూ ఆశీర్వాదాలు అందించేటటువంటి బివి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు అతిథులకు ఒక సగౌరవమైన విజ్ఞప్తి, సమయం మనం సన్మానానికి కేటాయించవలసిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి క్లుప్తంగా ప్రశ్నించవలసిందిగా నేను అభ్యర్థిస్తూ కేవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నా సోదరులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న గారు, బీవి రెడ్డి గారు, ముందున్న వాళ్ళు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రియమిత్రులే. అందులో పత్తి ఓబులయ్య గారికి మాకు ఒక అనుబంధం ఏమంటే ఇద్దరం కూడా కర్నూలు జిల్లాలోని గిద్దలూరులో పుట్టాం. ఇద్దరం కూడా అధ్యాపకులుగా ఉన్నాం. తర్వాత నేనైతే సోషల్ డ్రామాలో నేను కూడా చాలా కీలక పాత్రలు పోషించుతూ అనేక సంవత్సరాల పాటు కాలేజీ లెక్చరర్గా ఉన్నంతకాలం ఏటా అనేక కాలేజీలకు కావాల్సిన నాటకాలు రాసి నటింపజేస్తూ ఉండేవాడిని. నిజానికి మీకు చెప్పుకోవాల్సిన ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు కాకినాడలో నేను వేసిన నరకం నర్సింగ్ హోమ్ అనేటువంటి నాటిక చూసి ఆ కాకినాడ నిర్మాత మురారి గారు ఏకంగా నన్ను నీడ సినిమాకు హీరోగా రమ్మన్నారు. నేను వెళ్ళలేకపోయాను. నా బదులు హీరో కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబుతో ఆ సినిమా తీయడం జరిగింది. సో మాకు అంతేకాకుండా పత్తి ఓబులయ్య గారు ఒక ఆనిముత్యం, వాళ్ళ కూతురు రాధికను మా కాలేజీలో లెక్చరర్గా కూడా కొంతకాలం పనిచేయించడం, తర్వాత ఈ కళారంగంలో కూడా వారితో పాటు నేను ఎల్లప్పుడూ పార్టిసిపేట్ చేస్తున్నాను. రంగస్థల కళాకారుల సంఘానికి ఒక సంఘానికి అనుకుంటా గౌరవాధ్యక్షులుగా కూడా ఉంటూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు నేను అప్పుడు అందిస్తూనే ఉన్నాను. సో వీరికి ఈరోజు సత్కరించడం అనేది మనందరి అదృష్టం. ఇక బైరెడ్డి అన్నతో అయితే నేను మర్రిచెట్టు పార్టీ అంటే రాయలసీమ ఉద్యమంలో మేమిద్దరం చాలా చాలా తోడు నీడలాగా ఉండేవాళ్ళం. ఎక్కడైనా సరే ఆయన అనంతపూర్లో మీటింగ్ పెడితే ఎన్నో బస్సులు తీసుకొని నేను జనాన్ని తీసుకొని వెళ్ళాను. చాలా చాలా కలిసి పనిచేసాం. మరి ఇలాంటి వేదిక మరి టైం వేస్ట్ చేస్తే కుదరదు కాబట్టి మరి పత్తిలో ఓబులయ్య గారి సేవలు రాబోయే 25 ఏళ్ళు కూడా ఇలాగే కొనసాగాలని, ఎందుకంటే మనిషి యొక్క ఆయుర్దాయం 120 సంవత్సరాలు కాబట్టి అందులో మొదటి 60 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేశాడు, మేము ఉద్యోగం చేశాము. రెండో 60 సంవత్సరాలు ఫుల్గా కళాసేవలో అందరం ఉండాల్సిందే. సో వారు మరి కనీసం ఇంకొక 25 సంవత్సరాలు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ ఈ రోజులాగే వారి డ్రామా వేశారు. ఎలా వేశారు? మహా కత్తిలాగా ఉన్నారు. సో అలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఆశీస్సులు కావాలి. నేనే కొంచెం చిన్నోడిని ఆయనకంటే 4-5 ఏళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ధన్యవాదాలు. చక్కని ఆకాంక్షను వ్యక్తీకరించారు. 120 ఏళ్ళు కళాకారుడు జీవించాలని మనం అందరం కూడా కోరుకుందాం గట్టిగా చప్పట్లతో. అందరికీ ఆనందాన్ని, కనువిందైన ఆనందాన్ని పంచేవాళ్ళు. ఇప్పుడు అర్జా రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 25 సంవత్సరాల ఆయన పట్టాభిషేకంలో కనీసం 25 నిమిషాలు మాట్లాడాలన్నా. సరే, 2 రకాల చప్పట్లు ఉంటాయి. వాళ్ళ నుండి మాట్లాడమని చప్పట్లు వస్తే 25 నిమిషాలు మాట్లాడతా, వద్దనే చప్పట్లు వస్తే 1 నిమిషంలో ముగిస్తా. అయ్యో మాట్లాడమనే వస్తూ ఉన్నాయి కాబట్టి. పత్తి ఓబులయ్య గారి 25 ఏళ్ల అధ్యక్ష ప్రస్థానంలో ఈరోజు మనందరిని ఇక్కడ సమీకరించిన ఈ సభకు ఒక కళని, ఒక ఉత్తేజాన్ని తెచ్చినటువంటి రాయలసీమ అనగానే ఒక ఏమంటారు, అది బైరెడ్డి అనగానే ఒక వైబ్రేషన్, రాయలసీమకే వైబ్రేషన్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బైరెడ్డి అనగానే వెంటనే గుర్తొచ్చేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న. నా చిన్నతనంలో అనుకుంటాను, అన్నకి నాకు చాలా అనుబంధం ఉంది, మీరందరికీ తెలియని అనుబంధం. ట్రాక్టర్స్
రైతు సమస్య మీద ట్రాక్టర్ ఉద్యమంతో స్టార్ట్ అయిన ఆయన రాజకీయ జీవితం అసలు నాటి నుండి నేటి వరకు కూడా ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి, రైతుల కోసం చేయలేనటువంటి ఉద్యమంతో ప్రారంభమైంది అన్న జీవితం. 3 తరాలు ఈరోజు రాయలసీమకి అత్యంత విలువైనటువంటి నాయకుల్ని అందించినటువంటి బైరెడ్డి అనే ఇది ఈరోజు అందరికీ పార్లమెంటుతో సహా ముసలమడుగు ముచ్చుమర్రు నుండి పార్లమెంటు వరకు మార్మోగిపోతూ ఉంది. ముందుగా మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడినటువంటి మా అన్న బిడ్డ శబరమ్మకి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఈ వేదిక సరిపోదు. అట్లాంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నకి, మరి విద్యారంగంలో కర్నూలుకి త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులు మన కేవి సుబ్బారెడ్డి అన్న, అట్లాగే పుల్లయ్య సారు, అట్లాగే మన అరుణాచల్ రెడ్డి గారు, అట్లాగే అందరికీ అంటే అసలు ప్రతి ఇంట్లో కూడా ఆ విద్యా సంస్థ నుండి వచ్చిన ఒక విద్యార్థి ఉంటాడు. ఆయన రాజశేఖర్ అన్న వారి ముగ్గురికి త్రిమూర్తులకి, మరి అట్లాగే ఈరోజు ఈ ఉత్సవం జరుపుకోవడానికి ఆయన 25 ఏళ్ల ఈ కళారంగ ప్రస్థానానికి, అట్లాగే అధ్యాపక వృత్తిలో కూడా సహాయ సహకారాలు అందించి ఆయన్ని మనందరికీ మనతో గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి మా అక్క పద్మావతి అక్క గారికి, అట్లాగే జనసేన పార్టీ ఈరోజు ముఖ్య నాయకులు సుబ్బయ్య గారికి, అలాగే ఓబులయ్య అన్న కూతురు గారికి, అల్లుడు వెంకటేశ్వరరావు గారికి, మరి వారి మనవరాలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కళాకారుల ముందు, కళా పోషకుల ముందు మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, సాధ్యమైనంత వరకు తొందరగానే ముగిస్తా. ఈరోజు పత్తి ఓబులయ్య అన్న పుట్టినరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండగే పత్తి ఓబులయ్య అన్న పుట్టినరోజు జనవరి 1. అది ఒక వెరైటీ. ఆయన ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా, ఆయన వృత్తి ఏదైనా, వ్యాపకం ఏదైనా, ప్రవృత్తి ఏదైనా, ఏది పట్టుకుంటే అది విజయం సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం, ఆ విజయాన్ని అందరికీ అంకితం చేసే మనస్తత్వం కూడా ఓబులయ్య అన్నదే. 2014లో బబ్రువాహన విజయం అనుకుంటా నాకు తెలిసి. నాకు కళల మీద అంత పట్టు లేదు. 64 కళల్లో మాట కూడా ఒక కళ అంటే నేను కూడా కళామ తల్లి ఒక చిన్న బిడ్డనే. బబ్రువాహన విజయంతో వాస్తవంగా కర్నూలు జిల్లా జీవనాడులు, ఆంధ్రప్రదేశ్కి జీవనాడులు అయినటువంటి కృష్ణా గోదావరి జలాల్ని రాష్ట్రమంతా పారిస్తుంది కర్నూలు జిల్లా. అట్లాగే మన పత్తి ఓబులయ్య సారథ్యం వహిస్తున్నటువంటి ఈ టీజీవీ కళాక్షేత్రానికి నందుల్ని రాష్ట్ర నలుమూలల నుండి పారించుకొచ్చినటువంటి వ్యక్తి ఓబులయ్య అన్న. దీనికి ముందుగా ఈ రంగానికి, ఈ క్షేత్రానికి ప్రొడ్యూసర్ అయినటువంటి, ప్రోత్సాహం అందిస్తున్నటువంటి, ఆయనకి కళాకారులకి అన్ని రకాలుగా అండలదండలుగా ఉన్నటువంటి ఈ ప్రొడ్యూసర్ అయిన మన అందరి నాయకుడు టీజీ వెంకటేష్ గారికి కూడా హృదయపూర్వకంగా మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. బబ్రువాహన విజయంలో బంగారు నదితో పాటు 3 నందులు 14లో, తర్వాత శ్రీకృష్ణ అభిమన్య, అది శ్రీకృష్ణాభిమన్యం అనుకుంటా, దానికి వెండి నదితో పాటు 3 నందులు. ఆ తర్వాత 2015లో కాంస్య నదితో పాటు 3 నందులు. 2016లో మళ్ళీ వెండి నదితో పాటు 4 నందులు. అదే 16లో సీఎం గారితో ఆయన
ఉత్తమ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన. 2017లో వెండి నందితో పాటు 7 నందులను తీసుకొచ్చాడు. 2018లో మళ్ళీ వెండి నందితో పాటుగా మరో 3 నందులు తీసుకొచ్చాడు. 2018 అనుకుంటా, తర్వాత 2024లో హంస అవార్డుతో పాటు కళారత్న బిరుదుతో సీఎం గారితో సత్కారం పొందాడు. కర్నూలు జిల్లాలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 2 సీఎంలతో, 2 గవర్నర్లతో, 2 మినిస్టర్లతో ఆయన సత్కారాన్ని అందుకున్నటువంటి ఏకైక కళాకారుడు ఓబులయ్య అన్న అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లాంటి ఓబులయ్య అన్న ఈరోజు సిల్వర్ జూబ్లీ నాయకత్వ సిల్వర్ జూబ్లీ అధ్యక్ష సిల్వర్ జూబ్లీలో పాల్గొంటున్న నాకు ఒక కోరిక ఉంది. గోల్డెన్ జూబ్లీ కూడా మనం అందరం పాల్గొవాలని, ఆయన కూడా ఇంకొక 25 సంవత్సరాలు ఈ నాటక రంగానికి సేవ చేయాలని, ఈ కర్నూలు నగరానికి, కర్నూలు జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తేవాలని, అనేక కళామ తల్లికి ఆయన ఒక బిడ్డగా అంకితం అవ్వాలని మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా.